ఓరుగల్లుకు చెందిన ప్రముఖ కవి విఆర్ విద్యార్థి రచించిన ఖండాంతర అనే కవితా సంపుటిని పరిచయం చేయబోతున్నాను. విఆర్ విద్యార్థి పూర్తి పేరు వేలూరి రాములు. ఈయనకు సైనిక కవిగా పేరున్నది. ఎయిర్ ఫోర్సులో పనిచేస్తూనే మరొక వైపు తనలో కలిగే ఆలోచనని కవిత్వంగా ప్రచురించినటువంటి కవి 81 వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా వారి యొక్క కవితా సంపుటిని మీకు ఒకసారి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. వారు ఇప్పటికీ 7 కవితా సంపుటాలు ప్రచురించారు. 80 వసంతాల జీవితంలో అద్భుతమైనటువంటి సైనిక జీవితం, సాహిత్య జీవితం కలగలిసిన కాళోజీ వారసుల సమకాలీకుడు, కాళోజీ సోదరులతో కలిసి నడిచినటువంటి రచయిత విఆర్ విద్యార్థి. విఆర్ విద్యార్థి రచించినటువంటి ఖండాంతర కవితా సంపుటి. వీరి కవిత్వంలో విశ్వజనీనత, మానవీయ విలువలు, జిడ్డు కృష్ణమూర్తి ప్రముఖ ఫిలాసఫర్ యొక్క ప్రభావాలు ఈయన కవిత్వంలో ఉంటాయి. సమాజంలో ప్రతి విషయాన్ని తన కవిత్వంగా, సార్వజనీనతే లక్ష్యంగా కవిత్వాన్ని రాసినటువంటి కవి. కవిత ఒకటి నేను చదువుతాను. కవిత్వం నా భాష, కవిత్వం నా భాష, నేనొక కలల ఫకీరును, భుజానికి బతుకు జోలెను తగిలించుకొని కలల యాచనలో బయలుదేరుతాను. కవిత్వం నా భాష, తెలుగు నా యాస, పోతూ పోతూ ఓ చెమట చెట్టు ముందు ఆగి నాకిన్ని శ్రమైక స్వప్నాలను రాల్చమని జోలెను చాపుతాను. ఓ జెండా ముందు మోకరిల్లి నా జోలలో ఒక కొన్ని ఉద్యమ స్వప్నాన్ని వేయమని నమస్కరిస్తాను. యుద్ధం చించిన సరిహద్దు ముందు నిల్చుని నాకిన్ని స్వాతంత్ర్య స్వప్నాన్ని పంచమని యాచిస్తాను. ఓ సిపాయితో కరచాలనం చేస్తూ నా ఛాతిని అలంకరించడానికి ఓ 4 యుద్ధ పథకాలను అర్థిస్తాను. విఆర్ విద్యార్థిని అర్థం చేసుకోవడానికి ఆయన కవిత్వం నా భాష అన్నటువంటి ఈ కవితలో ఆయన మనకు అర్థమైపోయి ఉంటారు. కవిత్వం పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసాలు, కవిత్వం యొక్క ప్రయోజనాలు ఈ కవితలో మనకు అర్థమయ్యాయి. స్నేహం అనేటువంటి కవిత. ఏ అక్షరాల వీధిలోనో, పాటల తోటలోనో, ముషాయిరా జల్సాలోనో, చర్చా వేదికల మీదో మనం తటస్థపడతాం. ఆప్యాయపు పలకరింతలు, అన్యోన్యపు కదలికలు, అభినందనల జల్లులు. ఇక ఆ రోజు నుండి నాలో నువ్వు నేనవుతావు, నేను నువ్వవుతావు. మన చెలిమి సుగంధాన్ని మనసుకు పులుముకొని ఆత్మీయతను పంచుకోవడానికో, గుండె బరువు దించుకోవడానికో ఓ రోజున నిన్ను వెతుక్కుంటూ బయలుదేరుతాను అని స్నేహం అనేటువంటి దాని మీద రాసినటువంటి కవిత. స్నేహం యొక్క పరమార్థాన్ని చెప్పినటువంటి కవిత. స్నేహం ఎట్లా ఉండాలి, కౌల స్నేహం ఎలా ఉండాలి, ఒకరి గుండె బరువును ఒకరు ఎట్లా దించుకోవాలి అనేటువంటిది చెప్తూ ఉన్నాడు. ఇది ఇంకొకటి, విఆర్ విద్యార్థి శత వసంతాలు ఆయుర ఆరోగ్యాలతో తన సాహిత్య పథంలో సాగాలని కోరుకుంటూ